ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మెడిసిన్స్ డోర్ డెలివరీ చేస్తే ఎలా అంటూ మెడికల్ షాప్ల యాజమాన్యాలు బంద్కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ ఫార్మసీ విధానానికి నిరసనగా బంద్ చేపట్టారు మెడికల్ షాప్ ఓనర్లు. ఇంతకీ మెడికల్ షాప్ల డిమాండ్లేంటి? ఇవాళ ఏ మెడికల్ షాప్లు ఓపెన్లో ఉంటాయి? అత్యవసరంగా మెడిసిన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేశవ్యాప్తంగా ఇవాళ మెడికల్ షాపులు మూతపడనున్నాయి. ఆన్లైన్లో మెడిసిన్ అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ బంద్కు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా 12.5 లక్షల మంది మెడికల్ షాప్ యజమానులు బంద్కు మద్దతు తెలిపారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ప్రధానంగా కొన్ని డిమాండ్లు చేస్తోంది. 1. చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న ఆన్లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలి. 2. మందుల హోమ్ డెలివరీ అనుమతులను తక్షణమే రద్దు చేయాలి. 3. ప్రత్యామ్నాయ బ్రాండ్ మందులను సూచించి అధికారం ఇవ్వాలి. 4. గ్రామీణ ప్రాంతాల్లో ఔషధ పంపిణీ వ్యవస్థ దెబ్బతినకుండా చూడాలి. 5. నార్కోటిక్ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ సప్లైని కంట్రోల్ చేయాలి. ఈ డిమాండ్లపై తక్షణమే స్పందించాలంటూ మెడికల్ షాప్ యాజమాన్యాలు బంద్ చేపట్టాయి. ఆన్లైన్లో నకిలీ ప్రమాదకర మందులు సరఫరా చేస్తున్నారు అంటూ మెడికల్ షాపుల యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ సేవలకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో మెడిసిన్ ఇవ్వడం అంటే ప్రజారోగ్యంతో చెలగాటమాడటమేనని తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా 2 అమెండ్మెంట్స్ ఉన్నాయి, జీవోలు ఉన్నాయి. ఆ 2 జీవోలు రద్దు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఈ ఆన్లైన్ ఫార్మసీల అడ్డగోలు వ్యాపార ధోరణితో, అక్రమాలతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల వీళ్ళ ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ పెరిగి తదుపరి యాంటీబయాటిక్స్ పనిచేయకుండా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. నార్కోటిక్ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఆన్లైన్లో సులభంగా లభ్యం కావడంతో యువత మత్తుకు బానిస అవుతున్నారని వాదన కూడా ఉంది. ఈ ఆన్లైన్ ఆగడాలతో మనకు నార్కోటిక్ టీం వాళ్ళు కానీ డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళతో కానీ కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడో స్టేట్లో నుంచి పంపించే మందులను ఇక్కడ రాష్ట్ర అధికారులు వాటిని అడ్డుకోలేకపోతున్నారు. కార్పొరేట్ కంపెనీల భారీ డిస్కౌంట్లతో చిరు వ్యాపారుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందనే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు మెడికల్ షాప్ ఓనర్లు. మినిమం 20 అబోవ్ 30, 40, 50% డిస్కౌంట్స్ ఇస్తున్నారు. మా ప్రజలు ఆలోచన చేయాలి. గవర్నమెంట్ ఇచ్చిన ఈ డిస్కౌంట్ స్ట్రక్చర్ కాదని వీళ్ళు ఎక్కడి నుంచి తేగలుగుతున్నారు అంటే దీంట్లో స్పోరియస్ కౌంటర్ఫెయిట్ డ్రగ్స్ విపరీతంగా వస్తున్నాయి. ఆన్లైన్ వాళ్ళ కోసము నియమాలు రూపొందించారు. ఆ నియమాలు రూపొందించారు కానీ ఇంప్లిమెంట్ కాలేదు. అయినా ఆ నియమాలను పట్టుకొని వీళ్ళు ఆన్లైన్ అక్రమాలు నడుస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్త బంద్ నుంచి కొన్ని రాష్ట్ర స్థాయి ఫార్మసీ సంఘాలు ఇప్పటికే వైదొలిగాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్, లదాఖ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, సిక్కిం, ఉత్తరాఖండ్కు చెందిన రిటైల్ ఫార్మసీ అసోసియేషన్లు సమ్మెలో పాల్గొనడం లేదు. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో వ్యాపారాలు సాధారణంగానే సాగుతాయి. ఏపీ, తెలంగాణలో మాత్రం బంద్ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. మందుల దుకాణాల సమ్మె చేపట్టినప్పటికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రాంగణాల్లో ఉండే అన్ని మెడికల్ స్టోర్స్ తెరిచి ఉంటాయి. అపోలో, మెడ్ప్లస్ వంటి పెద్ద కార్పొరేట్ ఫార్మా నెట్వర్క్లు సేవలందిస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జన ఔషధి కేంద్రాలు, అమృత్ ఫార్మసీ అవుట్లెట్లు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేయాలంటూ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ కొన్ని నెంబర్లు ఇచ్చింది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నేరుగా ఇంటికే మెడిసిన్ వస్తుంది.